సో ఫైనల్గా ఈరోజు మనం 3 టాపిక్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ పాయింట్, భాద్రపద శుద్ధ దినోత్సవం రోజునే ఎందుకు వినాయక చవితి జరుపుకుంటాం. రెండవది, పార్వతీదేవి చంద్రుడికి ఇచ్చిన శాపం ఏంటి. మూడవది, ఎప్పుడో పార్వతీదేవి చంద్రుడికి ఇచ్చిన శాపానికి ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు చెప్పిన పరిష్కారం ఏంటో తెలుసుకుందాం. హలో గైస్, దిస్ ఇస్ కిట్టు ఫ్రమ్ BKY ఎంటర్టైన్మెంట్ ఛానల్. మామూలుగా మన హిందూ ధర్మంలో చాలా ఫెస్టివల్స్ ఉంటాయి, కానీ వినాయక చవితి మాత్రం ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది. వినాయకుని పుట్టినరోజు నుంచి నిమజ్జనం చేసే రోజు వరకు ఆటపాటలతో చాలా సంతోషంగా కలుపుతాం. కానీ భాద్రపద శుద్ధ దినోత్సవం రోజునే వినాయక చవితి ఎందుకు జరుపుకున్న దానికి ఒక స్టోరీ ఉంది, అదంతా తెలుసుకుందాం. ఒక సమయంలో శివుడు పార్వతి కైలాసంలో ఉండగా అప్పుడు మునులు, ఋషులు, దేవాది దేవతలు అందరూ కలిసి కైలాసానికి వస్తారు. అది గమనించిన శివుడు, మీ రాక కారణం ఏంటి అని అడగగా, విఘ్నాధిపత్యం చేయడానికి ఎవరు లేరు స్వామి, దాని కొరకు మీ కుమారులైన విఘ్నేశ్వరుని లేదా కుమారస్వామిని ఈ విఘ్నాధిపత్యానికి ఆధిపత్యం చేస్తారని మిమ్మల్ని అడగడానికి వచ్చా అని చెప్తారు. సో అది విన్న శివుడు విఘ్నేశ్వరికి మరియు కుమారస్వామికి ఒక పరీక్ష పెడతాడు. ఆ పరీక్ష ఏంటంటే, ఎవరైతే ముల్లోకాల్లో ఉన్న పుణ్యనదుల్లో స్నానం చేసి ముందుగా ఎవరైతే వస్తారో వాళ్ళే విజ్ఞానిపతి అని చెప్తారు. సో అది విన్న కుమారస్వామి తన వాహనమైన నెమలితో ముల్లోకాలకు వెళ్తారు. కానీ వినాయకుడు మాత్రం బాధతో శివుడి దగ్గరికి వెళ్ళి, ఏంటి తండ్రి ఇది పరీక్ష, నా ఆకారం తెలిసి కూడా ఏంటి ఇది అని అడగగా, శివుడు, గణేశ, తల్లిదండ్రులు మించిన గొప్పదంటూ ఏమీ లేదు అని నువ్వు నా చుట్టూ మీ అమ్మ చుట్టూ 3 సార్లు శ్రీ నారాయణ మంత్రం జపిస్తూ 3 ప్రదక్షిణాలు చేయమని చెప్తారు. అది విన్న వినాయకుడు అలాగే చేస్తాడు. కానీ ముల్లోకాలు తిరగడానికి వెళ్ళిన కుమారస్వామికి మాత్రం ప్రతి నదిలో గణేశుడు తనకన్నా ముందే స్నానం చేసి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. కుమారస్వామి ముల్లోకాలు తిరిగి వెళ్ళాక గణేశుడు గెలిచాడని తెలుస్తుంది. వినాయకుడు మహిమ తెలుసుకున్న కుమారస్వామి విజ్ఞాధిపత్యం అన్నయ్యకి ఇవ్వమని శివుడిని కోరుతారు. శివుడు విజ్ఞాధిపత్యం గణేశుడికి ఇచ్చిన రోజే భాద్రపద శుద్ధ రోజు. ఈ విజ్ఞాధిపత్యం ఏమిటంటే, ఏదైనా కార్యాన్ని ముందుండి నడిపించే వారిని విఘ్నాధిపతి అంటాం. సో అందుకే మనం పూజలు, హోమాలు, యాగాలు ఏవి చేసినా ఫస్ట్ విఘ్నేశ్వరికి పూజ చేసిన తర్వాతనే ఏవైనా పూజలు చేస్తాం. అంతెందుకు మనం శ్రీశైలం వెళ్ళినా కూడా ఫస్ట్ సాక్షి గణపతి ఆయన అనుగ్రహం కలిగిన తర్వాతనే శివుడిని దర్శించుకుంటాం. అదే ఈ విఘ్నాధిపతి అంటే. సో ఇప్పుడు వినాయక చవితి రోజు చంద్రుని చూడొద్దు అంటారు. దానికి ఒక స్టోరీ ఉంది, అది కూడా తెలుసుకుందాం. ఒకసారి వినాయక చవితి రోజు విఘ్నేశ్వరుడు తన భక్తులు పెట్టిన పండ్లు, ఫలాలు అన్ని తిని కైలాసం వెళ్తారు. శివుడికి పార్వతికి సాష్టాంగ నమస్కారం చేయడానికి వెళ్తే, మామూలుగా గణేశుడికి బొజ్జు ఉంటుంది కదా, సో ఆ బొజ్జు వల్ల ఆయన సాష్టాంగ నమస్కారం చేయలేకపోతాడు. ఎందుకంటే చేతుల కన్నా ముందు తన పుట్టనే ఏమంటారు నేలను తాకుతుంది. సో అది చూసిన చంద్రుడు నవ్వుతాడు. చంద్రుడి వల్ల దిష్టి తగులుతుంది. అది చూసిన పార్వతీదేవి, నా కుమారునే నువ్వు ఇట్లా నవ్వుతావు అని చెప్పేసి ఆమె కోపం, ఆగ్రహం వస్తుంది. ఆమె ఆగ్రహం వచ్చిన తర్వాత చంద్రుడు చెప్పిస్తుంది. ఏమని చెప్పిస్తుంది అంటే, నిన్ను ఎవరైతే చూస్తారో వారు చేయని తప్పులు కూడా శిక్ష అనుభవిస్తారని శాపం ఇస్తుంది. దానివల్ల ముల్లోకాల ముప్పు ఉందని గ్రహించిన బ్రహ్మదేవుడు అప్పుడు కైలాసానికి వచ్చి, పార్వతీదేవి మీరు ఇచ్చిన శాపం వల్ల ముల్లోకాల్లో ఉన్న దేవాది దేవతలకు, మనుషులకు, రాక్షసులకు అందరికీ ముప్పు ఉంది. సో మీరు ఈ శాపాన్ని వెనకేసుకుని కోరుతారు. సో అది విన్న పార్వతీదేవి, నా వల్ల ఒక తప్పు ఎందుకు జరగాలని చెప్పేసి పార్వతీదేవి ఇచ్చిన శాపం వెనక్కి తీసుకుంటుంది. కానీ వినాయక చవితి రోజు మాత్రం ఈ శాపం ఇలాగే ఉంటుందని కోరుతుంది. బ్రహ్మదేవుడు కూడా సరే అంటాడు. సో ఇది పార్వతీదేవి చంద్రుడికి ఇచ్చిన శాపం. సో మూడోది, ఎప్పుడు పార్వతీదేవి చంద్రుడికి ఇచ్చిన శాపానికి ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు పరిష్కారం చెప్తాడు. ఆ స్టోరీ ఏమిటంటే, ఒకసారి వినాయక చవితి రోజు శ్రీకృష్ణుడు ఆయన గోశాలకు వెళ్తాడు ఆవులకు పాలు ఇవ్వడానికి. ఆయన వెళ్ళినప్పుడు అనుకోకుండా ఆయన చంద్రుడి ప్రతిబింబం చూస్తాడు. సో దాని ద్వారా శ్రీకృష్ణుడికి శాపం తగులుతుంది. తర్వాత శ్రీకృష్ణుడు తెలుసుకుంటాడు ఈ శాపానికి కారణం ఏంటని తెలుసుకున్న తర్వాత, సో ఇది ఇలాగే కొనసాగితే ప్రజలకు ఇబ్బంది అని చెప్పేసి ఆయన అప్పుడు శ్రీకృష్ణుడు పరిష్కారం చెప్తాడు. ఏమిటంటే ఆ పరిష్కారం, ఎవరైతే వినాయక చవితి రోజు గణేశుడికి ఇష్టమైన నైవేద్యాలు పెడతారో వాళ్ళకి శాపం తగలదని శ్రీకృష్ణుడు పరిష్కారం చెప్తాడు. సో ఇదే ఫ్రెండ్స్ ఈ రోజుకి వీడియో. మీకు నచ్చింది అనుకుంటా. ఆయన నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేయండి.